అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకొచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవ్వడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకొచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవ్వడం లేదని, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ నాంపల్లి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మనోజ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనేసి కూడా జగన్ కోరడంతో దాన్ని సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. ఇటువంటి నేపథ్యంలోనే తప్పకుండా నవంబర్ 21 తేదీ లోపల హాజరు కావాల్సిందే అంటూ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు సూచించడంతో జగన్ ఇవాళ గురువారం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అలాగే హైదరాబాద్ కి సంబంధించిన బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో 11 గంటల 30 నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 15 నిమిషాలు నాంపల్లికి కోర్టుకు చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ 11 గంటల 45 నిమిషాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో కాసేపటి క్రితమే హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా జగన్ అటెండ్ కావడంతో ఇంకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏదైతే జగన్ కోరడంతో దాన్ని సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. ఇక న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుంది, మరి వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెప్పొస్తుందా, లేదంటే యథావిధిగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి శుక్రవారం కోర్టుగా అటెండ్ కావాలని సూచిస్తుందా, లేకపోతే తదుపరి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా న్యాయస్థానం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో సిబిఐ కోర్టు లోపలికి చేరుకున్నారు. ఇక 11 గంటల 45 నిమిషాల నుంచి దాదాపు గంట పాటు సిబిఐ కోర్టులోనే జగన్ ఉండనున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే న్యాయస్థానం అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ కూడా తయారు చేసింది. జగన్ ఎటువంటి అక్రమాస్తుల కేసులో ఇప్పటికే 11 ఛార్జ్ షీట్లు ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి ఏదైతే నాంపల్లి కోర్టు ప్రాంగణంలో జగన్ కి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఇక్కడ సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే నాంపల్లి కోర్టు దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి జగన్ కి సంబంధించినటువంటి ఏదైతే అక్రమాస్తుల కేసులో 11 ఛార్జ్ షీట్లలో ఇప్పటికే జగన్ కి సంబంధించినటువంటి ఫైల్స్ కదులుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే ఉందో ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఇక అలాగే అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పటికే వాళ్ళు కొంచెం సైలెంట్ మోడ్ లోకి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. జగన్ తో పాటు వాళ్ళని కూడా పిలిపిస్తారా, లేకపోతే వ్యక్తిగతంగా A1 గా ఉన్నటువంటి జగన్ ని ప్రతి శుక్రవారం కోర్టుకి అటెండ్ అవ్వమంటారా అనేది కూడా కాసేపట్లో న్యాయస్థానం సూచించనుంది. ఈ కేసులో ప్రధానంగా ఏదైతే 2011 ఆగస్టు 15వ తేదీన అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే మాజీ మంత్రి శంకర్రావు జగన్ మీద ఒక పిటిషన్ వేశారో అక్రమాస్తుల కేసులో భారీగా 58 క్విడ్ ప్రోకో అలాగే దానికి సంబంధించినటువంటి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారనేసి కూడా జగన్ మీద ఆనాడు ఆగస్టు 15వ తేదీ 2011లో కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికి కూడా దాదాపు 15 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే జగన్ కి సంబంధించినటువంటి చాలా మంది వరకు బెయిల్ మీద ఉన్నారు, బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇక సంబంధించినటువంటి ఏదైతే 11 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదైంది అప్పటి నుంచి జగన్ ఏదైతే 2012 ఫిబ్రవరి మొదట్లో ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదైంది. ఆ తర్వాత మే నెలాఖరులో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రత్యక్షంగా మే 20 తేదీన సిబిఐ కోర్టుగా అటెండ్ కావాలనేసి 2012లో సూచించడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే మే 27వ తేదీన ఏదైతే జగన్ ని అరెస్ట్ చేశారో దాదాపు జగన్ కూడా ఏదైతే చెంచల్గూడ జైల్లో 16 నెలల పాటు ఆయన అక్కడ కొనసాగారు. ఇప్పుడు కూడా చూసుకుంటే దాదాపు 23 నెలల తర్వాత ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. అప్పుడు దాదాపు ఆయన అక్రమాస్తుల కేసులో ఏదైతే చెంచల్గూడ జైల్లో మనం చూసుకునే విధంగా అయితే అప్పట్లోనే దాదాపు ఆయన 16 నెలల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత 2013 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ బెయిల్ మీద రావడం జరిగింది. సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా హైదరాబాద్ లోటస్ పాయింట్ వేదికగా చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ ఏదైతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ప్రకటించాలనేసి కూడా ఇప్పటికే కోర్టుకి సూచించారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చినట్టు మినహాయింపు ప్రకటించాలనేసి కూడా ఇప్పటికే కోర్టుకి సూచించారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటా అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది ఝాన్సీ. ఓకే మనోజ్, మరి చివరిసారిగా మరి జగన్మోహన్ రెడ్డి 2020 జనవరిలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అప్పటి నుంచి పరిపాలనా బాధ్యతలని చెప్పేసి భద్రతా కారణాలు, అధికార హోదా ఈ అంశాలన్నీ చూపిస్తూ కూడా మరి కోర్టుకు హాజరవ్వకుండా ఉన్నారు. అలాగే ఫారెన్ కి అంటే లండన్ కి వెళ్ళినప్పుడు కూడా రాంగ్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి అది కూడా ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించి ఈ విధంగా ఈసారి హైకోర్టు ఇలా సీరియస్ అయి ఖచ్చితంగా మీరు హాజరు కావాలి అని చెప్తోంది. మరి విచారణ అయితే జరుగుతుందంటున్నారు. మరి ఎలాంటి అంశాలు మరి విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? జగన్ అప్పుడు 2014లో ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆయన 2014 నుంచి 19 వరకు లోటస్ పాయింట్ వేదికగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలను అక్కడి నుంచి ఆయన చూడడం జరిగింది. ఏదైతే ఈ కేసులో ఇప్పటికే ఉన్నటువంటి ఆయన 2017లో తాడేపల్లిగూడెం చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా యాక్టివిటీగా ఆయన కార్యకలాపాలు చేసింది. అక్కడి నుంచి ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఇక 2019లో సీఎం అయిన తర్వాత జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి మినహాయింపు లభించింది. ఆ పరిస్థితుల్లో కూడా జగన్ చాలా వరకు నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనేసి కూడా అప్పట్లో సిబిఐ కోర్టుని ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆయనకి వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఏదైతే జగన్ ఎక్కువగా సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా కార్యకలాపాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాను కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనేసి కూడా అప్పుడు సిబిఐ కోర్టు జగన్ కి ఆదేశించింది. అప్పటి నుంచి జగన్ తరపున ప్రతి నెలకి అలాగే 3 నెలలకు ఒకసారి జగన్ తరపున లాయర్లు ఇక్కడ సిబిఐ కోర్టుకు చేరుకుంటారు. జగన్ కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి 11 ఛార్జ్ షీట్లు ఏవేవే ఉన్నాయో అక్రమాస్తులకు సంబంధించినటువంటి 58 క్విడ్ ప్రోకో అయితే కావచ్చు, ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములకు సంబంధించినటువంటి అలాగే ఆయన కంపెనీలో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇవన్నీ లాయర్లు చూసుకునే వాళ్ళు. జగన్ ఎప్పుడు 6 ఏళ్ల నుంచి జగన్ సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయనకి వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారనేసి కూడా మనం చూసాం. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇక అప్పటి నుంచి సిబిఐకి సంబంధించినటువంటి ఏదైతే 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయో జగన్ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మనోజ్ ఫర్ ద అప్డేట్స్.